ఓకే. ఆర్పిఎల్ సీజన్ 2కి విచ్చేసిన చీఫ్ గెస్ట్లకి, అలాగే ఫ్రాంచైజీ ఓనర్స్కి, ప్లేయర్స్కి, అలాగే ఈ వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకంగా ఈ ఈవెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుతున్న ఆర్గనైజర్ విహారీకి, అలాగే ఆర్పిఎల్ లీగ్ వెబ్సైట్ని రూపొందించిన అరుణ్కి స్పెషల్గా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఆర్పిఎల్ సీజన్ 1 ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మనకు వీడియోలో ప్లే చేసి చూస్తున్నారు అందరూ కూడా. ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో మీకే తెలుస్తుంది. అదేవిధంగా ఈ విజయం వెనుక ఒక వ్యక్తి కళ, కష్టం, అలాగే ఒక మంచి ఆలోచన ఉండడం వల్ల ప్రతి ఆటగాడికి ప్రత్యేక గుర్తింపు రావాలని, అలాగే సీనియర్ ప్లేయర్స్కి గౌరవం దక్కాలని, అలాగే ఆటగాళ్ళకి యూనిటీ మరియు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ పెరగాలనే ఉద్దేశంతో ఒక మంచి సీజన్ని కండక్ట్ చేసిన విహారీకి నా తరఫున, మన ప్లేయర్స్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు చాలా మంది పిల్లలు ఆటలంటే కేవలం ఫోన్ గేమ్స్ లేదా కంప్యూటర్ గేమ్స్ అనుకుంటున్నారు. కానీ నిజమైన ఆనందం, ఆరోగ్యం, మానసిక ఉల్లాసం ఆరోగ్యానికైనా అవుట్డోర్ గేమ్స్ ఎంతో అవసరం. కానీ ఈరోజు పిల్లలు కేవలం కంప్యూటర్స్కే, ఫోన్లకే పరిమితమయ్యారు. కానీ ఇలాంటి సమయంలో కూడా మనందరిని ఒక చోటుకి చేర్చి ఒక మంచి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలాగా మెమరీస్ అందించడంలో మామూలు విషయం కాదు. ప్రతి ఆటగాడికి మెమోటోస్ అందిస్తూ రేపు వాళ్ళు తమ పిల్లలకు చెప్పుకునేలా ఒక మంచి జ్ఞాపకాలను అందించడం చాలా గొప్ప విషయం. అందుకే నా తరఫున, మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు విహారీకి తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఆర్పిఎల్ సీజన్ 2 కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. 3 మండలాల నుంచి విచ్చేసిన 120 మంది ప్లేయర్స్ పాల్గొంటున్నారు. ఇంతమంది ఆటగాళ్ళు పాల్గొనడం అనేది మామూలు విషయం కాదు. క్రికెట్ పట్ల ఉన్న సంతోషం, ఆసక్తితో ముందుకు వచ్చిన ప్రతి ఒక్క ఆటగాడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ ఆటగాళ్ళు తమ జట్టులోకి తీసుకోవడానికి 5 ఫ్రాంచైజీ జట్లు పోటీ పడుతున్నాయి. తమకు నచ్చిన ఉత్తమ ఆటగాడిని దక్కించుకోవడానికి ప్రతి జట్టు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఈ ఈవెంట్ ఐపీఎల్కి ఏమాత్రం తీసిపోకుండా విధంగా ఎంతో గ్రాండ్గా నిర్వహించబోతున్నాము. ఈ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్క ప్లేయర్కి, అలాగే ఫ్రాంచైజీలకి మరొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీకు టీమ్ ఓనర్స్ని పరిచయం చేస్తాము. విద్యానగర్ రాయల్ ఛాలెంజర్స్ ఓనర్ జాఫర్, విద్యానగర్ సూపర్ కింగ్స్ ఓనర్ క్రాంతి, విద్యానగర్ ఫైటర్స్ ఓనర్ మోహనోహర్, విద్యానగర్ షాడో హంటర్స్ వివేక్, సన్ రైజర్స్ విద్యానగర్ వరుణ్ తేజ్ అండ్ విహారీ. వీరందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుకు వచ్చి ఒక టీం కొనుగోలు చేసి ఆ జట్టును ముందునే నడిపించడం అనేది మామూలు విషయం కాదు. వీరందరూ క్రికెట్ పట్ల ఉన్న ప్రేమతో, ఆట పట్ల ఉన్న ఆసక్తితో ముందుకు వచ్చారు. మనిషికి డబ్బు మాత్రమే కాదు, ఆటలు కూడా అవసరం. అప్పుడే శరీరానికి, మనసుకు ప్రశాంతత ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి ఆటలు ఆడాలని మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చిన ప్రతి స్పాన్సర్కి, ప్రతి ఓనర్కి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఫ్రాంచైజీని తీసుకున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న విజ్ఞప్తి. మనం ఈ ఆటని ఎంతో ప్రతిష్టాత్మకంగా మంచి ఎన్విరాన్మెంట్లో నిర్వహిస్తున్నాం. కాబట్టి ఏదైనా ఆర్గ్యుమెంట్స్ లేదా సమస్యలు వచ్చినప్పుడు దయచేసి టీం మెంబర్స్ కేవలం కెప్టెన్, ఓనర్ మాత్రమే మేనేజ్మెంట్తో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలని మరీ కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆట అనేది ఒక యూనిటీకి ప్రతీక. ఈ ఆట ద్వారా కొత్త పరిచయాలు, మంచి స్నేహితులు, బలమైన రిలేషన్షిప్స్ ఏర్పడతాయి. కాబట్టి ఈ టోర్నమెంట్ మొత్తం కూడా స్పోర్ట్స్ స్పిరిట్తో, పరస్పరం గౌరవంతో, ఒక మంచి బాండింగ్తో విజయవంతంగా ముగియాలని మరీ కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం మన చీఫ్ గెస్ట్ని గౌరవించుకుందాం. అలాగే ముందుగా గోవర్ధన్ గారు స్టేజ్ మీదకి రావాలి. మా చైరెట్ వేస్తుంది, చైరెట్. అలాగే కృష్ణయ్య గారు,
అలాగే నాగేంద్ర గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అందరు కూర్చోండి సార్. గోవర్ధన్ గారి గురించి చెప్పాలంటే తన వృత్తిలో ఎంతో బిజీగా ఉంటూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ, పోలీస్ ఉద్యోగం అంటే ఎంత క్రమశిక్షణో ఎంత బాధ్యతాయుతంగా ఉంటుందో మనందరికీ తెలుసు. అంతే బిజీ షెడ్యూల్లో కూడా ఆటల పట్ల ఉన్న ప్రేమను తగ్గించుకోకుండా క్రికెట్ పై ఉన్న మక్కువతో కొంత సమయాన్ని క్రీడలు కేటాయిస్తూ అందరితో కలిసి ఆడడం నిజంగా అభినందనీయం. క్రికెట్ పై ఇప్పటికీ అదే ప్రేమ, అదే ఆసక్తి చూపుతున్న గోవర్ధన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి ఇచ్చేసినందుకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఒక 2 మాటలను ఈ టోర్నమెంట్ నుంచి ఉద్దేశించి మాట్లాడి పిల్లలకి ఏదైనా మంచి సజెషన్ ఇవ్వాలని కోరుతున్నాము. అందరికి కూడా గుడ్ మార్నింగ్ కదా. మనము ఈ ఆర్పిఎల్ సీజన్ 2కి నిర్వహిస్తున్నటువంటి విహారీకి మరియు దానికి సంబంధించిన హెల్ప్ చేస్తున్నటువంటి వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మన సుబ్బన్నకి, మన పీడి కృష్ణా సార్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఫ్రాంచైజీ ఓనర్ టీమ్స్ అయినటువంటి రాయల్ ఛాలెంజర్స్ టీమ్కి, ఫైటర్స్కి, సూపర్ కింగ్స్కి, షాడో టీమ్ అండ్ సన్ రైజర్స్ ఫ్రాంచైజీలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్లేయర్స్ అందరికీ నా శుభాకాంక్షలు. ఆర్పిఎల్ సీజన్ 1 మనం అందరం చూసాము. చాలా దిగ్విజయంగా అందరం కూడా జరుపుకున్నాము. చాలా సంతోషంగా ఆ 3 దినములు గ్రౌండ్లో ఉన్నాము. అందరం చూసాము. మంచి ఎండలు అయినప్పటికీ కూడా అందరూ చాలా సంతోషంగా ఎంజాయ్ చేశారు. అదేవిధంగా సీజన్ 1 లాగే ఈ సీజన్ 2 ఆర్పిఎల్ సీజన్ 2 కూడా మీరందరూ సంతోషకరమైన వాతావరణంలో దాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అన్న చెప్పినట్టు ఇందాక మనకు కొన్ని విషయాలు చెప్పారు కదా, ఈ టీమ్స్ విషయాల్లో ప్లస్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏదైనా చిన్న వివాదాలు తలెత్తినప్పుడు కెప్టెన్, ఫ్రాంచైజీ ఓనర్ మాత్రమే మాట్లాడుకోవడం అనేది మనకు మంచి వాతావరణాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా చిన్న చిన్న విషయాలు ఏదైనా వచ్చినప్పుడు అందరూ కూడా కొంచెం ఓపికతో మాట్లాడుకుంటే మనకు చాలా మంచిది. ఎందుకంటే అది చాలా మంచి వాతావరణానికి దారితీస్తుంది. సో సీజన్ 1 లాగే సీజన్ 2 కూడా జయప్రదం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. హలో 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 థ్యాంక్ యూ సార్. గోవర్ధన్ గారు మంచి స్పీచ్ ఇచ్చారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇక మన కృష్ణయ్య సార్ గారు గురించి చెప్పాలంటే తన ఒక ఉపాధ్యాయుడు పీటీగా ఎంతో బాధ్యతంగా విద్యార్థులకి తీర్చిదిద్దుతూ వారి భవిష్యత్తుకి మార్గదర్శకంగా నిలుస్తూ అంత బిజీ జీవితంలో కూడా ఆటల పట్ల ఉన్న ప్రేమతో యువతని ఉత్సాహంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి విచ్చేసి మనందరి పేరుతో నిలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడికి విచ్చేసిన కృష్ణయ్య సార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 2 నిమిషాలు ఆర్పిఎల్ గురించి అలాగే ఆటగాళ్ళ గురించి చిన్న సజెషన్ ఇవ్వాలని కోరుకుంటూ ఒక 2 మాటలు. గుడ్ మార్నింగ్ టు ఆల్. అలాగే వేదికను అలంకరించిన నా తోటి గెస్టులు గోవర్ధన్ గారికి, అలాగే సుబ్బు గారికి, అలాగే ఈ ఆర్గనైజింగ్ సెక్రటరీ విహారీ గారికి, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్కి మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. క్రీడలు అనగానే బై బర్త్ నేను ఇదే స్కూల్లో చదివినాను, ఇక్కడే ఇదే క్యాంపస్. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు 2 సార్లు హ్యాండ్బాల్ నేషనల్స్ ఆడాను, స్కూల్ నేషనల్స్. అలాగే ఒక నేషనల్ ఖోఖో ఆడాను ఇదే స్కూల్ నుంచి 10th క్లాస్లో.
అలాగే మాస్టర్ అథ్లెటిక్స్ లో కనీసం ఒక 5 గోల్డ్ మెడల్స్ సౌత్ ఇండియాలో, అలాగే టోటల్ ఇండియా వైడ్ జరిగినప్పుడు లాంగ్ జంప్ 100 మీటర్స్ లో సిల్వర్ మెడల్ వచ్చింది. తర్వాత మా స్కూల్ నుంచి ఈ సంవత్సరం కనీసం ఒక 26 మంది పిల్లలు స్టేట్ మీట్ ఆడారు మా స్కూల్. హ్యాండ్బాల్ 14 మంది, డిస్క్ త్రో 2, 100 మీటర్స్ రన్నింగ్ లో 4 పిల్లలు, లాంగ్ జంప్ 2, ట్రిపుల్ జంప్ లో ఒక అమ్మాయి, ట్రిపుల్ జంప్ లో ఒక అబ్బాయి. స్టేట్ లో కూడా మన పిల్లలకి 4th ప్లేస్ వచ్చాయి, జస్ట్ 9th క్లాస్ పిల్లలు. అలాగే మీరు జరుగుతున్న ఈ రేపకోట్ ప్రీమియర్ లీగ్ ఫస్ట్ సీజన్ లో నేను మిస్ అయ్యాను, కొంచెం బిజీగా ఉంది. కానీ ఆ మెమెంటోస్ అవన్నీ విహారీ స్టేటస్ చూస్తుంటే చాలా చాలా గ్రాండ్ గా చేశారు. అసలు మన ఏరియాలో ఇంత గ్రాండ్ గా ఎవరూ చేయలేదు అనిపించింది. అలాగే మనం గూడెంలో గ్రౌండ్ ఉన్నప్పుడు గూడెంలో మనం కంటిన్యూగా 5 టోర్నమెంట్లు పెట్టాం కంటిన్యూషన్ గా. మళ్ళీ మధ్యలో దసరా అప్పుడు కూడా పెట్టినాం, ఒకసారి పొంగల్కి పెట్టాం. అట్లా కాకుండా సమ్మర్ సీజన్ లో 5 పెట్టాం. అవి పెట్టినప్పుడు మనకి ఈ ఏరియాలో ఫస్ట్ కప్పులు మెడల్స్ ఇంట్రొడ్యూస్ చేసి మన గూడెం నుంచి వాకాడలు కూడా అప్పుడు కప్పులు ఇవ్వాలి, ప్రైజ్ మనీ ఇచ్చేవాళ్ళు. మనం చూసిన తర్వాత వాకాడు కొంచెం గ్రాండ్ గా చేయడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఈ వాళ్ళ కంటే కూడా నేను మనం చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే ఇంత ఆర్గనైజింగ్ చేయడం అంటే చాలా కష్టం. ఇంత ఆక్షన్ పెట్టుకొని అంటే విహారీ నిరంతరం ఈ పనిలోనే ఉంటాడు. ఈ మధ్య మన టీచర్స్ క్రికెట్ లీగ్ జరుగుతుంటే విహారీ నాకు ఒక బ్యాట్ కావాలి, స్టిచ్ బాల్ బ్యాట్ కావాలంటే విహారీ దగ్గర నుంచి తీసుకెళ్ళాలన్నమాట. ఇంక వేరే పని ఉండదు, చేయాలంటే చేయాల్సింది అంతే. అది ఎంత ఖర్చు అయినా కానీ, అంటే మీ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళంతా ఎంత హెల్ప్ చేసినా కనీసం ఆర్గనైజింగ్ సెక్రటరీ అనే వ్యక్తి కాస్త కష్టపడిందే టోర్నమెంట్ సక్సెస్ కాదు. అసలు అంత డెడికేషన్ గా చేయడం వల్ల కానీ చాలా కష్టం. చాలా పనులు ఉంటాయి, పనులు మానుకొని చేయాలంటే చాలా అసలు రిస్క్ తో కూడిన పని. అలాగే ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఈ మధ్య లాస్ట్ ఒక 2 years బ్యాక్ కేతిరెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఒక ఊర్లో తిరుగుతా ఉంటే, ఎలా నాన్న లావు చేస్తున్నాము ఒక అబ్బాయిని పట్టుకోండి, ఏం ఆటలేదు, ఏ గేమ్స్ పోవంటే అమ్మ ఫోన్ ఇట్లేదు చెప్తున్నారు. ఆయన చూడు ఎట్లా ఉన్నారంటే అమ్మ ఫోన్ ఇస్తే ఇంట్లో కూర్చొని గేమ్లు ఆడతాడు, అంటే గ్రౌండ్కి పోయి కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఒకవేళ ఉంటే చిట్టాడు వర్క్ చేసేది, మా పిల్లల్ని అడగండి, గ్రౌండ్లోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు ఒక 5 రౌండ్ రన్నింగ్ కొట్టాల్సిందే. వాడు ఆడకపో కూర్చొని తర్వాత కావాలంటే గేమ్స్ పిల్లలు మాత్రం మనం చెప్పండి కంటిన్యూషన్ కూడా వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఎట్టయిపోయారంటే పిల్లలు ఆటలు ఆడితే అసలు మనకు నెక్స్ట్ మీ తరం అయిపోతే నెక్స్ట్ క్రికెట్ ప్లేయర్లు వస్తారా రాదని డౌట్ నాకు. ఇప్పుడు మాకైతే మా గూడెంలో ఇప్పుడు ఈ సీజన్ ఇక్కడ ఉండేవాళ్ళంతా వీళ్ళందరినీ కొట్టి తిట్టి నేనే టోర్నమెంట్ తీసుకున్నా. కాబట్టి అడిగి చూడండి గూడెం పిల్లలు, ఈవెన్ గణేశం కూడా. ఎందుకంటే అప్పుడు కొంచెం ఫోర్స్ గా టోర్నమెంట్లు బయటకు తీసుకెళ్ళడం అంటే అలవాటు అయిపోయింది. ఇప్పుడు పిల్లలు మనం ఏమన్నా చిన్న అసలు వాస్తవం చెప్పాలంటే గోడల్ టీం బాడీ కోసం మ్యాచ్ సీరియస్ ఆడేటప్పుడు ఊర్లో మల్లికార్జున కస్తూరయ్య వాళ్ళు ఆడేటప్పుడు బాల్ ఇయ్యానికి అంటే బౌండరీ కొడితే ఆ బాల్ పరిగెత్తుకుంటూ వేసుకొని తీసేయాలి. ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది నాకు. తర్వాత నిదానంగా వికెట్ కీపర్ గానే ఆడుతున్నాను చాలా రోజులు. తర్వాత కొంచెం యూత్ వచ్చినాక కొంచెం దూరం అయిపోతా వచ్చు. కానీ ఇప్పుడు కూడా మేము లాస్ట్ ఇయర్ విహారీని అడగండి, అక్కడెక్కడ మనం కొత్తపాటలో టోర్నమెంట్ ఆడాము లాస్ట్ ఇయర్, అందరూ విహారీ అందరూ ఉన్నాం మ్యాచ్లో. కాబట్టి ఖచ్చితంగా మనం ఆడాలా అనుకుంటే మాత్రం వయసుతో సంబంధం లేదు. స్టిల్ 47 నేను. కాబట్టి ఆడాలని ఉద్దేశం ఉంటే అది వయసుతో సంబంధం లేదు. పోయాక ఏదో మూల ఫీల్డింగ్ కనబడుతుందో చాలు. థ్యాంక్ యూ నాకు అవకాశం సమయం లేదు కాబట్టి థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. అలాగే ఇప్పుడు మన నాగేంద్ర గారి గురించి ఇక్కడ ఉన్న చాలా మంది ఆటగాళ్ళకి నాగేంద్ర గురించి పరిచయం చేయాల్సిన వ్యక్తి కాదు, అందరికీ తెలుసు. ఎన్నో సంవత్సరాలుగా తన ఆటతో ఎంతో మందిని ప్రేరేపిస్తూ యువ ఆటగాళ్ళకి మార్గదర్శకంగా నిలుస్తూ ఇక్కడ ఉన్న చాలా మంది ఆటగాళ్ళు ఆయన ఆటను చూసి నేర్చుకున్న వారే. తన పనులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆట పట్ల ఉన్న ప్రేమతో సమయాన్ని కేటాయించి మన కోసం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాగేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే
ఆటగాళ్ళ గురించి, ఈ ఫ్రాంచైజీ గురించి, ఆర్పిఎల్ గురించి ఒక 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాము. ఎందుకో ఇది సెంటర్ లాగా కృష్ణ అన్నట్టు కృష్ణ అన్నాడు నెక్స్ట్ జనరేషన్ చూడగలుగుతామా లేదా అన్నాడు. వినవట్లేదు నెక్స్ట్ జనరేషన్ చూడగలుగుతామో లేదో అన్నాడు కదా. నాకు తెలిసి క్రికెట్ తప్ప ఇంక వేరే జనరేషన్ వేరే ఇది లేదు. నెక్స్ట్ జనరేషన్ కూడా నేను చూసింది అది మా తర్వాత అయిపోయింది అనుకో. నేనే చాలా మందిని ఏంటంటే గొడవ పెట్టి టూర్కు పోయాను చెందోళ్ళు నాకు తెలిసి రండిరా పోదాం అంటే వాళ్ళకి ఏంటంటే ఈ బెచ్ల ఆటలు, గోళీల ఆటలు, ఈ చిన్న చిన్న గమతనాలు అవి తప్ప ఇంకేం తెలియదు మా వాళ్ళు. వేరే అన్న క్రికెట్లో ఏదో ఒక బ్యాగ్ మాస్తా దాన్ని చూసి చూసి ఈ గేమ్ ఆడాలనుకున్నా. నాకు అసలు రాదు. ఫస్ట్ వీళ్ళు పెద్ద ప్లేయర్లు నాకు తెలిసి అది మా టీంలో పెద్దలు అంటే నేను కార్నర్లో ఏటన్నా నిలబెట్టేవాళ్ళు. అసలు ఏమి రాదు నాకు. ఫీల్డింగ్ రాదు, బ్యాటింగ్ రాదు, బౌలింగ్ రాదు. ఒక పక్కన నిలబెట్టి వీళ్ళు పెద్ద బౌలరు మా స్పేస్ బౌలర్ అన్నమాట. నేను నేర్చుకోగలుగుతాను లేదో అనుకున్నా. తర్వాత ఒక ఇంటర్మీడియట్ ఒక స్టేజ్ చేశాను. గేమ్ మీద ఇంట్రెస్ట్ అనమాట. అట్లా కృష్ణ అన్నట్టు నెక్స్ట్ జనరేషన్ వస్తుంది అనేది డౌట్ లేదు, ఖచ్చితంగా వస్తుంది. మా తర్వాత అందరూ బ్యాచ్ అందరూ వచ్చేసారు. మేమే ఇంకా ఆడతామని ఇంట్రెస్ట్ తెలుసుకోలేక కృష్ణ అన్నట్టు ఏదో ఒక మూల ఒక దగ్గర పెట్టేస్తే ఒక ఓవర్ వేసుకుని వెళ్ళిపోవడం, కొంతసేపు ఆ నిలబడుకుని వెళ్ళిపోవడం అట్లా జరిగిపోతాము. వినోద్ ఇంకా ఆడుతున్నాడు. బయట గేమ్ కొంచెం చూస్తున్నప్పుడు ఆ వినోద్ ఇంకా ఆడుతున్నాడు. ఆ డిజిక్ మనకు లేదు, ఆ స్టామినా మనకు లేదు, ఆ ఫిట్నెస్ మనకు లేదు. మనకి ఎప్పుడు వస్తుంది బా అంత ఫీల్ వచ్చేది. మొన్న వినోద్ ఆడుతామంటే కోటలో చూశాను గేమ్. రాయి ఉంది కదా గేమ్, సూపర్ ఆ గేమ్. వినోద్ మేము కాల్ పోతాడు ఫైనలిస్ట్ 2 సార్లు వరుసగా ఫైనల్ వచ్చాము. ఓయిన్పల్లి విద్యానగర్ ఈ గ్రౌండ్లో. ఒకసారి మేము గెలిచాం, ఒకసారి బ్యాక్ టు బ్యాక్. ఈ సంవత్సరం మేము గెలిచాము, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు ఫైనల్ వచ్చారు, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు గెలిచారు. అట్లా 2 సంవత్సరం అప్పటి నుంచి ఆడుతూనే ఉన్నాడు. బుజ్జి పిల్లలు ఉన్నాడు. ఆ బుజ్జి అతను కూడా బాగా. అట్లా ప్రతి ఊరు నుంచి చాలా మంది ప్లేయర్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొత్త జనరేషన్ కూడా జనరేట్ అయిపోతాం. చేపలు అవును కావాలి. కోచింగ్ స్పిరిట్ రావండి. ముఖ్యంగా రాకేష్ చెప్తున్నా, చిన్న చిన్న ఇవన్నీ ₹1 గేమ్లు అంటారు. నా భాషలో చెప్పాలంటే ఒకటి గొడవలు వేసుకోకుండా గేమ్ నీట్గా కంప్లీట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడినంటే కూడా చాలా చక్కటి మాటలు మాట్లాడాడు నాగేంద్ర గారికి ధన్యవాదాలు. అలాగే ఆక్షన్ ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీ ఓనర్స్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే తెలియజేస్తాము. టీమ్ టేబుల్లో ఉన్న 3 మెంబర్స్లో యాక్షన్ ప్లేయర్స్ లిస్ట్లో ఉన్న ప్లేయర్ ఉండకూడదు. అలాగే ప్రతి ఫ్రాంచైజీ బడ్జెట్ మొత్తం ₹25,000 మాత్రమే. రిటైన్ ప్లేయర్స్తో కలిపి అది జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ ఎక్కువ మంది డబ్బులు పెట్టి పాడేసి మళ్ళీ లేదనంటే ఎవరు. కాబట్టి ముందుగానే ఆలోచించుకొని ప్రైజ్ ఎంత పెట్టుకోవాలనేది ప్లాన్ చేసుకోండి. అలాగే ప్రతి టీం తప్పనిసరిగా కనీసం 15 మంది ప్లేయర్స్ని కొనాలి. ఖచ్చితంగా ప్రతి ఫ్రాంచైజీ కూడా 15 మంది ప్లేయర్స్ని కొనాలి. టీమ్ ప్లేయర్స్ ఎంపిక పూర్తిగా ఫ్రాంచైజీ నిర్ణయం ప్రకారమే ఉంటుంది. మీరు కొనుగోలు చేసిన ప్లేయర్స్తోనే మ్యాచ్ ఆడాలి. కాబట్టి ముందుగానే ప్లేయర్స్తో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకొని కొనుగోలు చేసుకోండి. ఇది ముందుగానే మనం 2 వీక్స్ బ్యాకే మీకు అందరికి కూడా ప్రింట్అవుట్ పంపించడం జరిగింది. కాబట్టి వాళ్ళందరితో కూడా ఫోన్లో మాట్లాడుకొని ఉంటారని చెప్పి నేను ముందుగానే భావిస్తున్నాను. అలాగే ఒకసారి అమ్ముడైపోయిన ప్లేయర్ను మరో టీంలో కొనుగోలు చేయరాదు. ఇది కూడా చూసుకోండి. మ్యాచ్ రోజున 11 మంది ప్లేయర్స్ లేకపోతే మ్యాచ్ ఆడడానికి అనుమతి ఉండదు, గుర్తుంచుకోండి. అదే మీ వద్ద ఉన్న ప్లేయర్స్తోనే ఆడాలి, లేదంటే బైగా ప్రకటించడం అయితే జరుగుతుంది. ఫ్రాంచైజీని బై ఇవ్వబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా టీం ప్లేయర్స్ని 11 మందిని కూడా గ్యాదర్ చేసుకోండి. ఆ రోజుకి ప్రతి టీం కూడా క్రమశిక్షణ మరియు స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తో తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి మా చిన్న విజ్ఞప్తి. మ్యాచ్ టైమింగ్స్ మరియు టోర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ప్రతి టీము తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. ఎంపైర్ మరియు ఆర్గనైజింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయంగా ప్రకటించబడుతుంది. ఏదైనా సమస్య లేదా వివాదం ఉంటే కేవలం కెప్టెన్ లేదా ఓనర్ మాత్రమే మాట్లాడాలి. ఆర్గనైజ్ కమిటీ నిర్ణయం తుది నిర్ణయంగా అమలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ పాయింట్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.
టీం పేరుని ముందుగానే నమోదు చేసుకోవాలి. టోర్నమెంట్ ప్రతిష్టను కాపాడే విధంగా ప్రతి ప్లేయరు ప్రతి ఫ్రాంచైజీ కూడా వ్యవహరించాలని చెప్పి మా యొక్క రిక్వెస్ట్. అలాగే ప్లేయర్స్ మరియు టీం మెంబర్స్ పరస్పర గౌరవంతో ఇచ్చుకొని గౌరవించుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాము. మ్యాచ్ రోజున ప్లేయర్స్ సమయానికి హాజరు కావాలి. అలాగే యాక్షన్ ఎలా ఉంటుందనేది ఒక బేస్ ప్రైజ్ 100 అయితే ఇంక్రీజ్ 100 నుంచి 200, 300, 400 ఇలా వెళ్తుంది. సో చూసుకోండి ఒకసారి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ముందుగానే అడగండి, క్లారిటీ తీసుకొని నెక్స్ట్ మన యాక్షన్లోకి వెళ్ళిపోదాము. కాబట్టి ఇదంతా కూడా ఓపికగా మీరు ఉన్నందుకు, ఇక్కడికి వచ్చినందుకు మరీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మన అతిథులకు కానీ, అలాగే ఆటగాళ్ళకు కానీ, ఫ్రాంచైజీకి కానీ, ఓనర్స్కి కానీ, మరీ స్పెషల్గా ఈ ఈవెంట్ ఇలా జరగడానికి కారణమైన విహారీకి, అలాగే వెబ్సైట్ క్రియేట్ చేసిన అరుణ్కి మరీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మళ్ళీ విద్యానగర్. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ విద్యానగర్ బేస్ ప్రైజ్ 100 రూపీస్. మీకు ఇక్కడే రిమైనింగ్ మీ యొక్క ఫ్రాంచైజీకి ఎంత మిగిలిందంతా కూడా మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు నెక్స్ట్ ప్లేయర్ని ఎంత పెట్టి కొనుక్కోవాలా, ఎంతమంది ఆల్రౌండర్ ఉన్నారు, ఎంతమంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు, ఎంతమంది కీపర్స్ ఉన్నారు, ఎంతమంది అందరిని ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ ప్లేయర్స్ని మార్చాలి, మా టీం వీక్గా ఉంది, ఇలాంటివి అయితే చెప్పొద్దు దయచేసి. దీన్ని అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాము. దీనివల్ల మళ్ళీ సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క ఫ్రాంచైజీ ఓనర్స్ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మరీ కోరుతూ, మళ్ళీ విద్యానగర్ బేస్ ప్రైస్ 100 రూపీస్. ఎవరైనా బిడ్ చేస్తున్నారా 100కి? ఎనీవన్? షాడోస్ 100 రూపీస్. షాడో టీమ్ 100 రూపీస్కి. మళ్ళీ ఎనీవన్ 100 మించి ఎవరైనా ఇంకా పాడాలనుకుంటున్నారా? ఒకటోసారి 100 రూపీస్ షాడోస్. ఇంకెవరైనా పాడాలనుకుంటే సెకండ్ టైం 200 కింగ్స్, 200 సూపర్ కింగ్స్, 200. ఎనీబడి? 300 షాడోస్, 300 షాడోస్, 300 ఓనర్ వివేక్. ఎనీబడి? 300 షాడోస్, 400 రాయల్ ఛాలెంజర్స్, 400 500 షాడోస్, 500 షాడోస్. ఎనీబడి? షాడోస్ 500 షాడోస్, 500. ఎనీబడి? ఇంకెవరన్నా పాడాలనుకుంటే షాడోస్ 500 ఒకటోసారి, షాడోస్ 200 రెండోసారి. ఎనీవన్? ఫైనల్ షాడోస్ 500 మళ్ళీ సోల్డ్ అవుట్. కృష్ణ గారు